హాయ్ అండి, నేను మీ విజయాని. ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను. దానికోసం నేను 3 కప్పులు రైస్ తీసుకున్నాను. రైస్ శుభ్రంగా కడిగి ఒక అర్ధగంట నానబెట్టుకుందాము. తర్వాత అండి ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టాను. అలాగే 3 టమాటాలు పెద్ద సైజు తీసుకున్నాను, ఒకటి వేరుగా కట్ చేశాను, ఇంకా 2 అలా కట్ చేసి ఈ మిక్సీలో పెట్టి పేస్ట్ పడదామండి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గిన్నె పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కాక చెక్క, లవంగాలు, ఆలుక్కాయలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు ఒకటేసి వీటిని ఆయిల్లో వేపుదామండి. తర్వాత ఇందులో ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ కూడా మొత్తం వేసేసి బాగా ఏగనిద్దామండి. స్టవ్ సిమ్లో పెట్టేసి ఇప్పుడే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని, పుదీనా కూడా వేసుకొని దోరగా ఏగనిద్దామండి. స్టవ్ సిమ్లో పెట్టి స్లోగా తిప్పుతూ వేగితే లైట్ కలర్ గోల్డ్గా వేగితే చాలండి. వేపుకుంటూ ఉందాము, లైట్గా సిమ్లో పెట్టేసి వేపుదాము. బాగా ఏగనిద్దాం, కొంచెం లైట్గా గోల్డ్ కలర్లో రావాలండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. మరీ ఎక్కువ వద్దండి, రైస్ కదా. ఇప్పుడే నూరుకున్నదన్నమాట, మంచి స్మెల్ వస్తూ ఉంది, మంచి ఫ్లేవర్గా ఉందన్నమాట. కొంచెం వేసుకుంటే చాలండి, మనం ఇప్పుడప్పుడే పట్టుకున్నాం కాబట్టి మంచిగా సువాసన వస్తూ ఉంటుంది. కొంచెం వేసుకున్నా కానీ బాగుంటుంది అన్నమాట, రైస్ కాబట్టి. మనం బాగా దాన్ని పచ్చివాసన పోయే వరకు స్లోలో పెట్టి ఏగనిస్తూ ఉందామండి. శుభ్రంగా బాగా ఏగాలి. ఆనియన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఏగాలండి. లైట్గా గోల్డ్ కలర్లో వచ్చాయి చూడండి ఆనియన్. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, కొన్ని ఏమో మనం పేస్ట్ పెట్టాము. 3 టమాటాలు తీసుకున్నాం కదా, ఒక టమాటా ఏమో ముక్కలుగా ఉంచాను, 2 టమాటాలు ఏమో పేస్ట్ పట్టుకున్నామండి. ఎందుకంటే టమాటా రైస్ అన్నాం కదా, ఒకటి ముక్కలుగా ఎందుకు ఉంచానంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ చిన్న ముక్కలు ఉంటే బాగుంటుంది కండి, కనిపిస్తూ టమాటా రైస్ అంటే కొంచెం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, అదేమో కలిసిపోతుంది అన్నమాట రైస్లో. ఈ చిన్న చిన్న ముక్కలు ఏంటంటే మనం తినేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి, బాగుంటుంది. మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే టమాటో, ఆనియన్ మెత్తగా అవుతాయి కదా, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా తిప్పుకుందామండి. ఇదంతా ఈ టమాటా కొంచెం టమాటా ముక్కలు కొంచెం మెత్తబడే వరకు ఏగనిచ్చి, ఇప్పుడు మనం పేస్ట్ పట్టాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేద్దామండి. టమాటా పేస్ట్ పట్టాం కదా, మిక్సీ పట్టాము, అది కూడా ఇందులో వేసి, ఆ 2 టమాటాలు పేస్ట్ పట్టాము అది కూడా ఇందులో వేసి బాగా తిప్పుకుంటూ స్లోలో పెట్టి తిప్పుకుంటూ ఒక 10 నిమిషాల వరకు అయినా పచ్చి వాసన పోయే వరకు మంచిగా తిప్పుకుంటూ స్మెల్ అంతా పోయే వరకు మనం బాగా ఉడకనిద్దామండి. టమాటా పేస్ట్ పచ్చి వాసన పోవాలి, ఎందుకంటే మనం పేస్ట్ బట్టి వేసాం కదా, కొంచెం టైం పడుతుంది అన్నమాట. అది కొంచెం టైం పడుతుంది. అందులో కొంచెం పసుపు వేసుకుందాము, కలర్ బాగుంటుంది టమాటా రైస్కి. మంచిగా పచ్చి వాసన పోయేసరి దాకా వేపుకుందాం మనం బాగా. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందామండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు 4 వేసాం కదా, ఇందులో కొంచెం కారం వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి. అవన్నీ ఏగిపోయాయి, పచ్చి వాసన పోయి. ఇప్పుడు రైస్ కడిగి వడకట్టుకొని వాటర్ లేకుండా వేసేసుకుందాం ఇందులో. ఎందుకంటే కొంచెం రైస్ ఆయిల్లో ఏగితే చాలా బాగుండిద్దండి. రైస్ ఏగాలి కొంచెం, ఒక 5 మినిట్స్ వరకు మనం స్లోగా బియ్యం విరగకుండా తిప్పుకుంటూ చిన్నగా తిప్పుకుంటూ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచాలండి. ఎందుకంటే మనకి రైస్ పొడి పొడిగా బాగా వస్తుంది అన్నమాట, చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. మనం ఇలా మొత్తం కలిసే వరకు తిప్పేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. 5 మినిట్స్లో మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి, మళ్ళీ అంటుకుంటుంది మాడిపోతే. రైస్ కాస్త ఫ్రై అయినట్టు అయ్యాక 3 కప్పులు మనం రైస్ తీసుకున్నాం కాబట్టి 6 కప్పులు వాటర్ పోసానండి దీనిలో.
ఇంకా మనం ఏంటంటే మెత్తగా తినాలి అనుకునే వాళ్ళు తినొచ్చు. మనం ఇప్పుడే ఇందులో సాల్ట్ అయ్యి సరిపోయాయా లేదో చూసుకొని వాటర్ పోసినప్పుడు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ ఇందులో వేసుకోండి, చూసి వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. టమాటా రైస్ చాలా బాగుండిద్దండి. చూడండి అయ్యింది, లాస్ట్కి వచ్చింది, వచ్చేసిందండి. చాలా బాగుండిద్ది, ఒకసారి ట్రై చేయండి. అయ్యిందండి, మొత్తం అయిపోయింది. ఇలా అయింది చూడండి. పాయసం కూడా చేశానండి ఈరోజు. దాంతోపాటు చూడండి ఎలా ఉంది, బాగుందా. రైస్ కూడా బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందండి. ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్.